మనం అనుకున్నది జరగనప్పుడు ఎలా నడుచుకోవాలో చాలా విశ్వాసులకు తెలియని స్థితిలో ఉన్నారు. చాలా విశ్వాసులు తెలియని స్థితిలో ఉన్నారు. చూడండి, we expect God to do something, and sometimes when it is delayed, we don't know how to handle it. దేవుడు మన జీవితంలో ఏదో చేయాలని మనం ఆశిస్తాము, అది కొద్దిగా డిలే అయినట్టు అనిపించినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మనకు తెలియని స్థితిలో మనం ఉంటాము. అర్థమవుతుంది అనుకుంటున్నాను, రైట్? మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటిదంటే, గాడ్ మేక్స్ నో మిస్టేక్. ఏంటంటే దేవుడు ఎటువంటి పొరపాటు చేయడు. మనం లాస్ట్ వీక్ మనం చూసాము, నీతి అన్నది దేవుని స్వభావం. ఇట్స్ అ క్యారెక్టర్ ఆఫ్ గాడ్. హీ విల్ ఆల్వేస్ డూ రైట్. ఏంటిదైనా ఎల్లప్పుడూ న్యాయంనే చేస్తాడు, యథార్థమైన క్రియలే ఆయన కనపరుస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అయితే ఇప్పుడు మనము మన వ్యక్తిగత జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనం నడుస్తున్నప్పుడు, నేను ఆశించినది జరగనప్పుడు నేను ఎలా నిలబడాలి, ఎలా నడుచుకోవాలి, ఎటువంటి యాటిట్యూడ్ని క్యారీ చేయాలి అన్నది ఈ రోజున మనము చూద్దాం. అర్థమైన వాళ్ళందరూ ఆమేనండి. ఒక్కసారి బైబిల్ ఉన్నట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 41-42 చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 41-42. అంతటా ప్లీజ్ గో హెడ్. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివి అని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితనను. వావ్, చూడండి, మనందరికీ ఈ కథ భాగం తెలుసు. యేసయ్య లాజరు సమాధి దగ్గరకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడండి? ఇప్పుడు లాజరు సమాధి దగ్గర నిలబడి ఆ రాతిని తొలగించమని, ఆ రాతి ముందు నిలబడి యేసయ్య చెప్తున్న మాటలు ఇవి. ఓకేనండి, చూడండి, 41వ వచనము చివరి భాగము, 42వ వచనము మొదటి భాగము చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనకు వివరిస్తూ ఉన్నది ఇక్కడ. ఓకేనండి, చూడండి, నేను ఒకసారి అది చదువుతాను. 41 చివరికి, తండ్రి, చూడండి, యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ యేసు ఏం చెప్తున్నాడు? తండ్రి, నీవు నా మనవి వినినందున నేను నీకు. వావ్, అంటే దాని అర్థం ఏంటి? యేసయ్య ప్రార్థన చేశాడు, తండ్రి ఆ ప్రార్థనను విన్నాడు. అంతే కదండి? తండ్రి, నువ్వు నా మనవి వినినందుకు నీకు. యేసయ్య ఎప్పుడు ప్రార్థన చేశాడు, తండ్రి ఎప్పుడు విన్నాడు, అదేంటో మళ్ళీ మనం చూద్దాం. ఓకేనండి, 42 మొదటి భాగం చూసినట్లయితే, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. వావ్, ఎల్లప్పుడూ నువ్వు నా మనవి వింటున్నావని నేను ఎరుగుదును. చూడండి, యేసయ్య ఒక కాన్ఫిడెన్స్తో ఒక మాటను ఇక్కడ చెప్తా ఉన్నాడు. తండ్రి, నేను ఎప్పుడు ఏ మనవి నీ ముందుంచినా నీవు నా మనవిని వినుచున్నావని నేను ఎరుగుదును. ఐ నో ఫర్ షూర్ దట్ యు హియర్ ఎవ్రీ టైమ్ ఐ ప్రే. వావ్, ఎంతమందికి అర్థమవుతుందండి? మీకు కూడా తెలుసా అండి? మీరు ఎప్పుడు ప్రార్థన చేసినా, అది అర్ధరాత్రి 12 కావచ్చు, డే టైంలో కావచ్చు, ఎప్పుడు ప్రార్థన చేసినా మనకు ఒక తండ్రి ఉన్నాడు, పరలోకపు తండ్రి. ఆయన మన మనవి వింటాడు. వావ్, ఆయన వింటున్నాడన్న దృఢ నిశ్చయతతో మనము ప్రార్థన చేయుచున్న వాళ్ళము. హల్లెలూయా. అంటే చూడండి, లోకస్తుల్లాగా వింటున్నారా లేదా, ఆన్సర్ వస్తుందా లేదా అన్న కన్ఫ్యూజన్లో మనం ఎవరం ప్రార్థన చేయట్లేదు. మన ప్రార్థన దేని మీద ఉంటుందంటే, ఎటువంటి అష్యూరెన్స్ మీద ఉంది అని అంటే, నేను ప్రార్థన చేస్తుండగా నా తండ్రి ఖచ్చితంగా వింటా ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఐ నో ఇట్.
ప్రైజ్ గాడ్. ఎంతమంది తెలుసండి దేవుడు మీ ప్రార్థన వింటున్నాడు? ప్రైజ్ గాడ్. నో మ్యాటర్ వాట్ దట్ ప్రేయర్ ఇస్, గాడ్ హియర్స్ యువర్ ప్రేయర్. ఇక్కడ ఇంగ్లీష్లో చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఐ నో దట్ యు హియర్స్ మీ ఆల్వేస్. ఎల్లప్పుడూ నా మనవి నువ్వు వింటావని నేను ఎరుగుదును. అర్థమవుతుందా అండి? ఎల్లప్పుడూ. యూజువల్గా కొన్నిసార్లు కొంతమంది అంటారు, నువ్వు నా మాట విననే వినవు, నా మాట విననే వినవు. యూజువల్గా వైఫ్స్ అంటారు హస్బెండ్ని, నా మాట విననే వినవు. విన్నారు ఎప్పుడన్నా ఇట్లాంటివి? నా మాట విన. వీ హ్యావ్ ఎ గాడ్ హూ విల్ లిసన్, హూ విల్ హియర్ టు ఎవ్రీ వర్డ్, ఎవ్రీ ప్రేయర్ దట్ వీ అటర్. అర్థమవుతుంది అనుకుంటున్నాను. వీ హ్యావ్ ఎ గాడ్. ఏసే అదే చెప్తున్నాను. అండ్ ఐ నో దట్ దౌ హియర్స్ మీ ఆల్వేస్. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వింటున్నావు అని నేను ఎరుగుదును. ఈ రోజున విశ్వాసమైన మనము, దేవునికి ప్రార్థన చేస్తున్న మనము ఏం తెలుసుకోవాలంటే దేవుడు మన మనవి వినువాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుడు మన మనవి అన్ని వేళలా, ఒకరోజు విని ఒకరోజు అంటే వినకుండా పోవడం కాదండి, అన్ని వేళలా వినువాడు. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ అంటారండి. ఈ రోజున లాజరు మరణము మార్త మరియను ఏం చేసిందండి? షాటర్ చేసింది. అవునండి. వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళ నమ్మకాన్ని అంతా కూడా ఏమంటాము, లాజరు మరణము అంటే వాళ్ళని చాలా బాధకు, దుఃఖానికి లోను చేస్తున్నది. అయితే ఏం జరిగిందో మనం ఫస్ట్ ఈ రోజున కొద్దిగా డీటెయిల్గా లాజరు కథను చూద్దాం. ఎంతమంది నాతో పాటు ఉన్నారు? లెట్స్ లెర్న్ ఫ్రమ్ ద లైఫ్ ఆర్ ఫ్రమ్ ద డెత్ అండ్ రిజరెక్షన్ ఆఫ్ లాజరస్. యోహాను సువార్త 11వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మరియా ఆమె సహోదరైన మార్త అను వారి గ్రామమైన బేతనీయులోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. చూడండి, ఇప్పుడు లాజరు ఏమైందంటే ఆయనకు అనారోగ్యం వచ్చింది, రోగిగా ఉన్నాడు. బాగుంది స్టోరీ. తర్వాత మనము 3వ వచనం చదువుదాం. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయ్యున్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. చూడండి, ఈ లాజరును ఎవరు ప్రేమిస్తున్నారట? చెప్పాలి, ఎవరు ప్రేమిస్తున్నారండి? యేసయ్య ప్రేమిస్తున్నారట. సో యేసయ్య దూర ప్రాంతంలో ఉంటే ఈ మార్తా మరియా వీళ్ళు ఏం చేశారంటే యేసయ్య కబురు పంపారు, వెళ్ళి యేసయ్యకి చెప్పండి, తను ప్రేమిస్తున్న తనకిష్టమైన లాజరు అనారోగ్యంతో ఉన్నాడు, చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాడు అని కబురు పంపారు. అంతే కదండి. 4వ వచనము. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. ఇప్పుడు యేసయ్య వాళ్ళు ఆ ప్రేయర్ రిక్వెస్ట్తోని యేసయ్య దగ్గర ఒక రిక్వెస్ట్తోని వచ్చినప్పుడు యేసయ్య ఏం చెప్తున్నాడు? వాళ్ళకు ఒక మాట ఇస్తున్నాడు, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు అంటే. యేసయ్య ఒక మాట విడుదల అంటే పేతురు చెప్పా, నువ్వు వెళ్ళి వల వేయు. ఎంతమంది గుర్తుందండి? పేతురు చెప్పా, నువ్వు రా, నీళ్ళ మీద నడుచుకుంటూ రా. ఒక మాట ఇచ్చాడు కదండి. అలా యేసయ్య కూడా ఒక మాట ఇస్తున్నాడు. ఏంట మాట? ఈ వ్యాధి మరణము కొరకు కాదు. ప్రైజ్ గాడ్. అంతే ఉందండి. చూద్దాం ఏమని ఉంది అక్కడ. ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు. ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు. వావ్. యేసయ్య ఒక మాట ఇచ్చాడు వాళ్ళకు. వచ్చిన ఆ వర్తమానాన్ని తీసుకొని వచ్చిన ఆ మెసెంజర్స్తో, వ్యక్తులతో యేసయ్య చెప్తున్నాడు, ఈ వ్యాధి మరణానికి వచ్చింది కాదు, దేవుని కుమారుడు మహిమపరచబడటకు ఇది వచ్చినది, మీరు నిశ్చింతగా వెళ్ళండి. మార్తా మరియా అక్కడ ఏమో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? యేసయ్య వస్తాడు, తన అనారోగ్యంతో ఉన్న లాజరును స్వస్థపరుస్తాడని వాళ్ళు అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడు? మీరు వెళ్ళండి, అది మరణం కొరకు వచ్చింది కాదు. ఇప్పుడు మార్తా మరియా ఎక్స్పెక్టేషన్ మీట్ అయిందా, మీట్ అవ్వలేదా? లెక్క ప్రకారం చూస్తే అవ్వలేదు.
విశ్వాసంతో చూస్తే అయ్యింది. ఎందుకంటే యేసయ్య మాట ఇచ్చి చేసేవాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో న్యాచురల్గా వాళ్ళు ఏం చేశారు, అయ్యే యేసయ్య వస్తాడు. ఈ వర్తమానము తీసుకొని వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళి ఆయన రాలేదు, ఆయన బిజీగా ఉన్నాడంట, ఆయన మాత్రం ఒక మాట చెప్పాడు, ఈ యొక్క రోగము వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు. ఇంతకు ఇంట్రెస్టింగ్ ఉంది కదండి స్టోరీ. నెక్స్ట్ వర్స్ చదువుదాం. యేసు మార్తను ఆమె సహోదరు లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అబ్బా, ఇక్కడ చూడండి, వర్తమానం వచ్చింది, వాళ్ళకు ఒక మాట ఇచ్చి పంపించేశాడు యేసయ్య. ఇంకెక్కడ బైబిల్ ఏం చెప్తుంది, మార్తను మరియను లాజరును ప్రేమిస్తున్నాడట. అందరికి ఇప్పుడు డౌట్ వస్తుంది, నిజంగా ప్రేమిస్తే యేసయ్య వెంటనే బయలుదేరి రావాలి కదా, అవునా కదండి? ఆల్వేస్ రిమెంబర్, యువర్ టైమింగ్ ఈజ్ నాట్ గాడ్స్ టైమింగ్. హలో, మనం ఎప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే మన టైమింగ్లో దేవుడు కదలాలి అని అనుకుంటాము, కానీ దేవుడు ఆయన టైమింగ్లో ఆయన కదులుతాడు. అర్థమైతే ఆమేనండి. హల్లెలూయా. I know we need to walk in faith. I know faith redeems time. అంటే కాలాన్ని సమయాన్ని విమోచిస్తుంది విశ్వాసము, నేను కాదనను, కానీ గాడ్ ఆల్వేస్ మూవ్స్ ఇన్ హిస్ టైం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అర్థమవుతుంది కదండి? ఇప్పుడు మార్త మరియ ఆ కబురు పంపిన వారు తిరిగి వస్తూ ఉండగా యేసయ్య ఎక్కడ వస్తున్నాడో చూశాడు. యేసయ్య వచ్చాడు వాళ్ళతో పాటు, రాలా. యేసయ్య ఏం చేస్తున్నాడంట, ఆన్ ది అదర్ హ్యాండ్ అక్కడే ఇంకా 2 రోజులు ఉన్నాడట. ఎన్ని రోజులండి? ఇప్పుడు చూస్తున్న వారికి, ఆ ఇంటి వారికి ఏమనిపిస్తుంది, యేసయ్యకి అసలు ప్రేమనే లేదు, అవునండి? అనిపిస్తుంది అని మీద. నిజంగానే ప్రేమిస్తే వెంటనే కబురు పెట్టగానే రావాలి కదా. కబురు పెట్టగా అంతగా ఇష్టము అని యేసయ్య అందరికీ చెప్తా ఉంటాడు, కానీ కష్టం ఉన్నప్పుడే కదా రావాలి. అయినా హలో, దాని మాటలు వస్తాయి కదండి, రావాలి కదా అయినా, ఏం రాలే. ఇంకా ఇప్పుడు ఏంటంటే యేసయ్య ఎక్కడ ఉన్నాడో వాళ్ళకి తెలుసు, యేసయ్య అక్కడే ఉన్నాడని కూడా తెలుసు. ఎందుకున్నాడో తెలియదు కానీ అక్కడే ఉన్నాడు, అదే చెప్తుంది బైబిల్. యా, verse 6, when he had heard therefore that he was sick, he abode 2 days still in the same place where he was. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. చాలండి. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఎప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది దేవుని సమయము, ఆర్ గాడ్ డజంట్ మూవ్ ఇన్ అవర్ టైమింగ్. ఏంటంటే దేవుడు మన కాల వ్యవధిలో ఆయన నడవడు, ఆయన కాల వ్యవధిలో ఆయన నడుస్తాడు. అర్థమైన వాళ్ళందరూ ఆమేనండి. దేవుడు ఒకవేళ మనం అనుకున్న కాల వ్యవధిలో నడవాలంటే స్టార్టింగ్లోనే ఆదం అవ్వ పడిపోయిన తర్వాత వెంటనే యేసయ్యని తీసుకొచ్చి సిలువ మీద మరణించేలాగా చేసేవాడు. మొత్తం స్టోరీ అంతా చాలా సింపుల్గా ఈజీగా అయిపోయేది. కానీ జీసస్ హ్యాడ్ టు వెయిట్ 4,000 years. గాడ్ హ్యాస్ టు వెయిట్ 4,000 years. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమంది అంటే రక్షకుడిని ఈ లోకంలోనికి తీసుకురావడానికి 4,000 సంవత్సరాలు ఎదురు చూశాడు దేవుడు. ఇప్పుడు యేసయ్య తిరిగి రావడానికి ఇదిగో వస్తున్నాను అన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నాం మనము? 2,000 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం. గాడ్ హ్యాస్ హిస్ టైమింగ్. అందరూ చెప్పండి, దేవునికి టైమింగ్ ఉంది. అర్థమైతే గట్టిగా ఆమేనా చెప్పండి. కానీ మనం ఏం చేస్తాం, మన విశ్వాస జీవితంలో మనం అనుకున్నది, మన ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వకపోతే మనం కలత చెంది ఇబ్బంది పడి మనము సతమతం అయిపోతూ ఉంటాము. ఇప్పుడు మార్త మరియ కూడా అదే చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వర్స్ చూద్దాం. అటు పిమ్మట ఆయన మనము యోదయకు తిరిగి వెళ్ళుదమని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయన అడిగిరి. ఇప్పుడు శిష్యులందరూ ఏమనుకుంటున్నారు, యేసయ్య వెళ్ళకుండా అక్కడే ఉంటే ఓహో యూదులందరూ కోపంతో ఉన్నారు, బేతని యెరూషలేం దగ్గర ఉన్నది, పరిసయ్యులు సద్దుకయ్యులు శాస్త్రులు వీళ్ళందరూ ఎక్కడ రాళ్ళతో కొడతారని యేసయ్య ఇక్కడ రిమోట్ ప్లేస్లో దాక్కున్నాడు. 2 years హైడింగ్లోకి వెళ్ళిపోయాడు యేసయ్య. సో అందుకొరకు ఇష్టమైన లాజరు దగ్గర కూడా వెళ్ళలేదు అని శిష్యులు అపోహలో ఉన్నారు. ఇక్కడ అర్థమవుతుందండి? శిష్యులు ఒక అపోహలో ఉన్నారు. ఏంటి, ఎందుకు రావట్లేదంటే ఎందుకంటే మొన్ననే
యూదులందరూ రాళ్ళతో కొడదాం అనుకుంటే ఏసై ఎస్కేప్ అయిపోయి ఇక్కడికి వచ్చాడు. అది యాక్చువల్ స్టోరీ. ఏసై అక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఏసై ఎప్పుడైతే ఇంకా మనం మళ్ళీ యూదయాకి వెళ్దాము, యెరూషలేం దగ్గరకు బేతనికి వెళ్దాం అనగానే శిష్యులందరూ టెన్షన్ అయిపోతున్నారు. అయ్యో ఏంటి అక్కడికి వెళ్దాం అంటున్నాడు, ఏంటి ఈయన మళ్ళా ఈయనకు అర్థమవ్వదా? శిష్యులు కంగారు పడతా ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే శిష్యులకు ప్రాణాపాయం ఉన్నదని వాళ్ళు భయపడతా ఉన్నారు. అక్కడ మార్త మరి ఏమనుకుంటున్నారు? ఏసే మా మీద ప్రేమ లేదు, రాలేదు అనుకుంటున్నారు. ఓకేనా అండి? ఇప్పుడు మనం నెక్స్ట్ ఎక్కడ చదవాలి? 11వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలుపకు వెళ్ళుచున్నానని వారితో చెప్పగా. ఇప్పుడు శిష్యులకు అర్థం, ఎందుకు వెళ్తున్నావు? మళ్ళీ రాళ్ళతో కొట్టి చంపుతారు, వద్దయ్యా ఉండయా అని ఏసైని అడుగుతా ఉన్నారు. అయితే ఏసై ఏమన్నా అంటే మన స్నేహితుడైన, అంతేనండి, స్నేహితుడైన లాజరు, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, మనం వెళ్ళి ఆయనను మేల్కొల్దాం. ఇప్పుడు శిష్యులకు ఏమనిపిస్తుంది? ఆయన పడుకున్నాడు, ఓకే, మనం పోయి నిద్ర లేపాలా? ఎందుకంటే ఆ రోజులో వాట్సాప్, వీడియో కాల్స్ ఏం లేవు కదండి. ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ తెలీదు. వాళ్ళ కొట్టి వర్తమానం వచ్చింది, ఆయన అనారోగ్యంతో ఉన్నాడు, వ్యాధితో ఉన్నాడు అని. ఏసయ్య సరే, ఆయన ఈ వ్యాధి మరణం కొరకు లేదు, మీరు వెళ్ళండి అమ్మా అని చెప్పి పంపించేశాడు. అంతవరకు స్టోరీ బాగానే ఉంది. ఇప్పుడు ఏసయ్య కొద్దిసేపు అయిన తర్వాత 2 రోజుల తర్వాత, ఎన్ని రోజుల తర్వాత అండి? 2 రోజుల తర్వాత ఏసయ్య ఏం చెప్తున్నాడు? మనం వెళ్దాం అనగానే శిష్యులు అంటున్నారు, అయ్యో మనం వెళ్ళకూడదు. అయితే ఏసయ్య చెప్తున్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, సరే మనం ఎందుకు వెళ్ళాలి అని అంటే, మన స్నేహితుడైన లాజరు ఏం చేస్తున్నాడంటే అండి, నిద్రించున్నాడు, మనం వెళ్ళి నిద్ర లేపుదాం, మేల్కొల్దాం. శిష్యులను కూడా కలుపుకుంటున్నాడు ఏసయ్య, మనం వెళ్ళి ఆయన నిద్ర లేపుదాం. యూజువల్గా చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో ఎస్పెషల్గా గేమ్స్ ఆడుతున్నప్పుడు మార్నింగ్ కొంతమంది ఫ్రెండ్స్ కానీ నేబర్స్ కానీ ఇంట్లోకి వచ్చి మనం పడుకుంటే వెంటనే లేపి మ్యాచ్ వెళ్దాం పదండి అని అడిగేవాళ్ళు. గుర్తుంటుంది, చాలామందికి అయ్యే ఉంటుంది అలాగా. సో శిష్యులు ఆయన ఎవరో పడుకుంటే మనం వెళ్ళి లేపడం ఏంటి? వీళ్ళకి అర్థం అవ్వలేదు. అప్పుడు ఏసై ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు చూడండి. 13వ వచనము, 14వ వచనము. కావున యేసు, లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనం వెళ్ళుదము రండని స్పష్టంగా వారితో చెప్పాను. ఇంతవరకు ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పాడు ఏసయ్య, ఏంటి? ఆయన నిద్రపోతున్నాడు, మనం వెళ్ళి లేపాలి. ఇండైరెక్ట్ స్పీచ్ మాటలు అర్థం అవ్వలేదు శిష్యులకు. అయితే ప్లెయిన్గా డైరెక్ట్గా చెప్తాను, లాజరు మరణించాడు, మనం వెళ్ళి మీరు నమ్మునట్లు మనం వెళ్ళి ఆయనను మరణం నుండి లేపుదాము. ఇంతవరకు స్టోరీ క్లియర్ కదండి. సో చూడండి, మార్త మరియా ఏసే కబురు పంపినప్పుడు లాజరు బ్రతికే ఉన్నాడు, ఆయన అనారోగ్యంతో వ్యాధితో ఉన్నాడు. ఓకేనండి. సో చనిపోయినప్పుడు ఏసయ్య కదలక అక్కడే ఇంకా 2 రోజులు ఉన్నాడు. శిష్యులు అడిగినప్పుడు ఏం చెప్తున్నాడు? మనం వెళ్ళి ఆయనను మరణం నుండి లేపుదాం రండి అని శిష్యులను తోడబెట్టుకొని ఏసయ్య బయలుదేరాడు. 16వ వచనం చూద్దాం. అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళ్ళుదామని తన తోడి శిష్యులతో చెప్పాను. ఇప్పుడు తోమ మన ఇండియాకు వచ్చిన తోమ, ఓకేనండి. తోమ ఎక్కడికి వచ్చాడు? ఇండియాకి వచ్చి ఫస్ట్ యేసును గురించిన సువార్త భారతదేశానికి తీసుకొచ్చింది ఎవరు? ఇండియాకి. తోమ ఏమంటాడంటే, ఈయన తోమ అంటే డౌటింగ్ థామస్ అని అంటారు, అవునండి, సందేహం. ఆయన ఇంకేమంటాడంటే, సరే ఈయనలాగా లేడు, మనం కూడా అందరం వెళ్ళిపోదాము, అక్కడ రాళ్లతో ఏసైను కొడతారు, ఏటో చంపుతారు, మనం కూడా చచ్చిపోదాం పదండి, ఇంకా మనం అందరం వెళ్దాము, ఏసై పాటు చనిపోదాము అనుకొని అంటా ఉన్నాడు. వీళ్ళందరూ బయలుదేరారు. ఎన్ని రోజులైందో చూద్దాం. 17వ వచనం. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకున్నాను. బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరము. చాలండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎన్ని రోజులైంది యేసయ్య వెళ్ళేసరికల్లా? 4 రోజులైంది. ఎన్ని రోజులైందండి? అంటే 2 రోజులు అక్కడ ఉన్నాడు, మళ్ళీ ప్రయాణము ఎన్ని రోజులు పట్టింది? 2 రోజులు. అంటే యేసయ్య కొద్ది దూరంలోనే ఉన్నాడు, మేబీ 100-150 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాడు. ఎందుకంటే 2 days ట్రావెల్ చేసి బేతనికి రావాలంటే హీ వాజ్ వెరీ ఫార్ ఆఫ్. 4 రోజులు పట్టింది యేసయ్య. అంటే 2 రోజులు అక్కడ ఉండి మళ్ళీ 2 రోజులు ప్రయాణం చేసి వచ్చాడు యేసయ్య.
వెళ్దామని వచ్చారు. ఇంకొక స్టోరీ బాగానే ఉంది. ఇప్పుడు యేసయ్య బేతనికి రాగానే, ఆ గ్రామానికి రాగానే ఆ ఇంట్లో ఏం జరిగిందో చూద్దాం.